వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన ఒక సినిమా ప్రపంచం సృష్టిస్తుంది. అదే ఇరుముడి. ఇరుముడిలో ఒక సీన్, ఒక అమ్మాయిని టీచర్ కొడుతున్న సీన్ మనం చూసాం కదా. ఎంత భయంకరమైన సీన్ అది. అమ్మాయి మన ముందు ఉంది. సో తనని అడిగి ఈ సినిమా విశేషాలు, ఇరుముడిలో తన పర్ఫార్మెన్స్, తనకి అసలు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి వెళ్దాము. సో తనని అయితే ఇన్వైట్ చేసేద్దాం. హాయ్ త్రిష, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అసలు ఈ సినిమా సక్సెస్ మామూలుగా లేదు. సో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నార్మల్గా టెన్షన్ నాకు కూడా ఉంది. నేను థియేటర్ వెళ్ళేటప్పుడు నా హార్ట్ బీట్ రేజ్ అయిపోతుంది. నాకు చిన్న సీన్ అయినా కానీ ఒక మూవీ, అది మన మూవీ అని అనుకుంటాం కదా, ఏమవుతుందో ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఇరుముడికి వచ్చిన సక్సెస్ అసలు అల్టిమేట్. చాలా హ్యాపీగా ఉంది. ఎలా అంటే నువ్వు ఆడిషన్స్కి ఎన్ని ఆడిషన్స్కి అటెండ్ అయ్యావు? ఎట్లా అసలు నీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు? లైక్ ఫస్ట్ నుంచా? ఫస్ట్ నుంచి. నేను మూవీస్లో ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కూడా సార్ వాళ్ళని, గంగాధర్ సార్ వాళ్ళని. దసరా మూవీ నుంచి నాది స్టార్ట్. బట్ మంచిగా వచ్చింది అని అంటే ఇప్పుడు బిగ్ మూవీలో అయితే ఇరుముడి. ఫస్ట్ చిన్నది అంటే రాజు వెడ్స్ రాంబాయ్. ఓ నువ్వు అందులో కూడా రాజు వెడ్స్ రాంబాయ్లో ఫస్ట్ మ్యారేజ్ అవుతుంది కదా, ఆ బ్రైడ్ నేనే. ఓకే. అంటే మంచిదే, అంటే మంచి చేసావు. అంటే కొంచెం లేట్గానే గుర్తింపు వచ్చింది నీకు. ఇరుముడితోటి మంచిగా నాకంటూ ఒక సపరేట్ క్యారెక్టర్. ఇందులో నా పేరు పావని ఇరుముడిలో. సో నా నేమ్ పావని త్రిషాని థియేటర్ 70mm స్క్రీన్ మీద చేసుకోవడం చాలా మంచి ఫీలింగ్. అండ్ నాకంటూ నేను లైక్ మా గర్ల్స్ ఉన్నాం కదా, అందరిట్లో నేనే చిన్న క్యారెక్టర్ చేశాను. బట్ నాది నాకు సపరేట్గా మంచిగా ఫస్ట్ సీన్ నాదే రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఎన్ని డేస్ జరిగింది నీ షూట్? నాది 4 days జరిగింది. 4 days జరిగింది. ఎట్లా అనిపించింది ఇప్పుడు స్వాసిక మ్యామ్తో? అసలు అంటే ఆమె ముందు సినిమాలు చూస్తే చాలా సాఫ్ట్ నేచర్తో చేసింది, కానీ ఈ సినిమాకి వచ్చేసరికి చాలా అసలు ఒక ఉమెన్ అంటే ఒక ఆడామె అంటే ఇంత ఘోరంగా ఉంటుందా అన్నట్టు తనది ఉంది. తను నీతో స్కేల్తో కొడుతున్నప్పుడు ఆ సీన్ అసలు ఎలా అనిపించింది నీకు? థియేటర్లో చూస్తే అందరూ అనుకున్నట్టే మ్యామ్ చాలా రగ్గుడ్గా చేశారు కదా, చాలా మందికి కొట్టేయాలన్నంత ఫీలింగ్ వస్తుంది మ్యామ్ని. బట్ బయట తను చాలా స్వీట్, చాలా అంటే చాలా. లైక్ నాకు స్కేల్ అది షార్ట్ సరిగ్గా రావట్లేదు, అంటే కొట్టే లోపల తీయాలి కదా, అది కరెక్ట్గా రావట్లేదు. నేనే చెప్పాను పర్లేదు కొట్టండి అని. అది రియల్ స్కేల్ ఏం కాదు. పర్లేదు కొట్టండి అంటే ఓకే తగిలిందా నీకేమైనా, లైక్ కొట్టిన తర్వాత చాలా కేరింగ్గా అడిగేవారు అనమాట. శివ నిర్వాణ సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఈ క్యారెక్టరే చేయాలని చెప్పారు. చిన్నదైనా నాకు మంచిది ఇచ్చారు. సార్ కూడా చాలా బాగా మాట్లాడతారు అండ్ ఎంకరేజ్మెంట్ చాలా మంచిగా చేస్తారు. ఒక డైరెక్టర్ సార్ అంటే కొంచెం భయం అలాగా ఉంటుంది కదా, సార్ ముందట ఉండాలన్నా, ఏ డైరెక్టర్ ముందటైనా. బట్ సార్ ముందట మనం నర్వస్ ఫీల్ అయ్యేలాగా అస్సలు చేయరు. ఈజీగా ఈజ్ తోటి మనం మన సీన్ని చేయొచ్చు. చాలా బాగా మాట్లాడతారు, ఒక కంఫర్ట్ ఇస్తారు. అంటే ఇప్పటివరకు నేను మాట్లాడిన అందరితో కూడా సార్ గురించి చాలా మంది ఏంటంటే అందరు సార్ గురించి సార్ దగ్గర అసలు ఎట్లాంటి భయం లేదు, చాలా కంఫర్ట్గా ఉన్నాం, అసలు సీన్కి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా చూశారు, ఏదైనా అయినా కూడా చాలా దగ్గరుండి కేర్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు కూడా అదే చెప్తున్నారు. లైక్ నాకు స్కేల్ది అది రియల్ స్కేల్ కాకపోయినా దెబ్బ తగులుతుంది, నా షార్ట్ అయిపోతుంది కదా. సార్ వచ్చి ఓకేనా అమ్మ షార్ట్ అయిపోయినాక, సార్ వాళ్ళు మానిటర్ దగ్గర ఉంటారు కదా, నేను వెళ్ళిపోతుంటే పిలిచి మరి నీకు ఓకేనా, ఏమన్నా కావాలా, ఏమన్నా రాయాలా, లైక్ తెప్పిస్తారు కదా, అట్లా పర్లేదు సార్ నాకు మంచిగానే ఉంది ఓకే అని చెప్పాను. అడిగారు, వద్దన్నారు, నీకేం ప్రాబ్లం లేదు కదా, లైక్ చూద్దాం ఒక 2-3 షార్ట్స్ అయినా పర్లేదు అంటే, లేదు సార్ నా వల్ల టైం వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. బట్ మళ్ళీ భయం కూడా, మనం ఎక్కువ టేక్స్ తీసుకుంటే కూడా పర్లేదు సార్ అని అంటే ఓకే అమ్మ అని చెప్పి తీసారు. తర్వాత కేరింగ్ అడిగారు. అండ్ నెక్స్ట్ నాది హ్యాంగింగ్ సీన్. అవును, అక్కడ అది చాలా ఏమంటారు కేర్ తోటి తీయాలి, కొంచెం కూడా ప్రాబ్లం. అవును, చాలా మొత్తం నీట్గానే లైక్ కరెక్ట్ ఎక్విప్మెంట్ తోటే తీశారు. కానీ రోప్స్ పెడతారు కదా, కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. నీకు ఇబ్బంది అయితే ఆపేసేయమ్మా, షార్ట్లో ఉన్నా కానీ చెప్పేసాయి, నువ్వేం టెన్షన్ పడకు, ఇట్లా టేక్లో ఆపుతున్నా అని చెప్పి, నీకు కొంచెం ఇబ్బంది ఉన్నా చెప్పేసాయని చెప్పేవాళ్ళు. అండ్ నాకు కొంచెం
కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఒక 2 మినిట్స్ అలా లేట్ అయింది. సార్ వెంటనే వాళ్ళని కరెక్ట్ చేయమని చెప్పేసి నన్ను దింపేసి ప్రతి 2 మినిట్స్‌కి అలా దిగేదాన్ని. కంటిన్యూగా చేయొచ్చు బట్ చాలా కష్టం. కష్టం అవుతుంది ఎందుకంటే సార్ అక్కడ సారే గాల్లో ఉన్నట్టు ఉండాలి మనిషి. రోప్స్ అవన్నీ ఉంటాయి కదా! సారే చెప్పేవాళ్ళు దిగమ్మా పర్లేదు అని చెప్పేసి. నేను మంచిగా కూర్చొని నాకు కొంచెం నర్వస్ వచ్చింది హ్యాంగింగ్ సీన్ అంటే. నైట్ టైంలో అవును. చేసాము. కొంచెం భయమైంది. భయం అంటే ఇప్పుడు నీతో పాటు మీ పేరెంట్స్ ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు భయపడే ఉంటారుగా. లేదు షూట్‌కి గంగాధర్ సార్ అని చెప్పాను కదా! సార్ కాస్టింగ్ త్రూ వెళ్తే మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. ఆ! ఏ టు జెడ్ చూసుకుంటారు. సెట్‌లో కానీ, బయట కానీ. అది అవుట్‌డోర్ షూట్ కదా! మొత్తం కేర్ మొత్తం చూసుకుంటారు. అవునా? ఇంకా మా మమ్మీ ఫస్ట్ దసరాకొచ్చారు నాతో పాటు. సార్ గురించి తెలిసాక ఇంక అప్పటి నుంచి నాతో పాటు షూట్స్‌కి రారు. షూర్స్. ఎంత నీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాది చెప్తే షాక్ అవుతారు 21. 20 ఓహ్! ఓకే. వాళ్ళందరికంటే వీళ్ళందరికన్నా కొంచెం నువ్వు పెద్దే. నేను పెద్ద. సో, కొంచెం నిన్ను కొన్ని క్వెషన్స్ అడగొచ్చు అయితే. నేను వాళ్ళని అడగాలి అంటే చిన్న పిల్లలు కదా! సో, అందరూ అండర్ 15 ఉన్నారు. సో, వాళ్ళని నేను అడగలేను. సో, నీతో నేను చాలా అంటే నా ఫ్రీగా మనసులో ఉన్నవన్నీ నేను మాట్లాడొచ్చు హ్యాపీగా. సో, అంటే మన ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలా ఉంటాయి. సే ముఖ్యంగా మనం అందంగా ఉన్నామా లేదా అనేది కూడా చాలా ప్రియారిటీ ఉంటది. చాలా ఏంటంటే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా వద్దు. చాలా రిజెక్షన్స్ చాలా ఉంటాయి. సో, నువ్వు అలాంటి రిజెక్షన్స్ ఏమైనా ఫేస్ చేసావా? నేను యాక్చువల్లీ నా అంతట నేను ఆఫీస్‌కి వెళ్ళను ఒక్కదాన్ని. అసలు నాకు చాలా భయం. సార్ నాకు కొంచెం దసరా నుంచి తెలుసు. సార్ చెప్తే వెళ్తా అండ్ బాగా తెలిసిన వాళ్ళు చెప్తేనే ఆఫీస్‌కెళ్తా. ఎవరో ఒకళ్ళు చెప్తేనే వెళ్తా తప్పితే నేను వెళ్ళను. అండ్ నేను అలాంటివైతే ఏం ఫేస్ చేయలేదు. మనం నీట్‌గా ఉండాలి, మనకి చిన్నదో పెద్దదో కరెక్టే చేయాలి అని అనుకుంటే ఫేమ్ లేట్‌గా వచ్చినా నీట్‌గా చేయాలనుకుంటే చేసేయొచ్చు. రిజెక్షన్స్ అంటే కొన్ని ప్లేసెస్‌లో ప్రియారిటీ చూస్తే కొంచెం అనిపిస్తది. అందరితో ఉన్నా కానీ ప్రియారిటీ చేంజ్ అయిపోతుంది. అట్లా అవి నీకేమన్నా చూస్తే బాధ వేరే దగ్గర చూసాను. బట్ నాకు నేను లైక్ అందం ఒక్కటి ఉంటే సరిపోదు. యాక్టర్‌గా నీకు టాలెంట్ ఉంటే చాలు. ఇప్పుడు ఇందులో నా కోసమే అన్నట్టుగా ఉంది కదా ఫస్ట్. దానికి నాకు అందం ఏది అవసరం లేదు. సార్ నా యాక్టింగ్ చూసారు, తీసుకున్నారు. సో, చాలా హ్యాపీ. నేను అది నమ్ముతా. అందంగా లేకపోయినా లైక్ కలర్ లేకపోయినా ఎంతమంది లేరు లైక్ రీసెంట్‌గా అయితే వస్తున్నారు కదా! తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. నాకైతే నా మీద నాకు నమ్మకం ఉంది. యాక్టింగ్ ఉంటే చాలు. టాలెంట్ ఇక్కడేనా ఉంటే చాలు. మీది తెలంగాణ? తెలంగాణనే. తెలంగాణ. ఎక్కడ ఏ ప్రాంతం నుంచి మీది? సూర్యాపేట్. సూర్యాపేట నుంచి. సో, సూర్యాపేట నుంచి నీ జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ వరకి. సో, ఈరోజు ఇరుముడితోని నీకు సక్సెస్ అయితే అవును. వచ్చేసింది. రికగ్నైజేషన్ అయితే ఇరుముడితోటే. చాలా నెక్స్ట్ హ్యాపీగా ఉంది. ఎట్లా ఉంది? అంటే ఇంట్లో నుంచెళ్ళి మనకి మన సైడ్ ఎట్లా అంటే సినిమాలు అంటే అంతా కాదు. ఫస్ట్ మనం చదువు అంటారు. సో, ఇప్పుడు నీది ఎట్లా ఇంట్లో సపోర్ట్ ఓకేనా? లేకపోతే నువ్వు బలవంతంగా ఇది నా లేదు. ఇష్టం, నా ప్యాషన్ అని చెప్పేసి వచ్చేసావా ఇండస్ట్రీకి? లేదు. నాది అంత స్ట్రగుల్స్ ఏం కాదు. అంటే ఇందులో రావడానికి. చిన్నప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తారు కదా స్కూల్‌కెళ్ళామంటే. నేను కూడా అలా చేసేదాన్ని. రేపు ఏదైనా ఎగ్జామ్ ఉన్నా చదువుతాను నేను. బట్ నేను చదవని వాటికి వెళ్ళాలంటే భయం. ఓకే. అప్పుడే చిన్నగా యాక్టింగ్ స్టార్ట్ చేస్తా. స్టమక్ పెయిన్, తలనొప్పి అని. అలా మా మమ్మీ చూసి యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలంటే డ్రామా జూనియర్స్ ఏదో ఏ సీజనో తెలీదు. అందులో చూసి ఇంకా దీన్ని పంపించేసేయాలి యాక్టింగ్‌లో కానీ మా మమ్మీ ఫిక్స్ అయింది. మమ్మీ ఫిక్స్ అయింది ఇక్కడ. ఓకే. ఫస్ట్ అంటే నాకు తెలీదు. నేను ఏదేదో చేసేదాన్ని ఓవర్ యాక్టింగ్ ఇంట్లో. మా మమ్మీ ఫస్ట్ గుర్తిచ్చింది నాలో యాక్టింగ్‌ని. అలా డ్రామా జూనియర్స్ ఆడిషన్‌కెళ్ళా. బట్ నాకు అస్సలు ఏం తెలీదు. వెళ్ళాను. తర్వాత ఇంకా రాలేదు. లైక్ ఫస్ట్ తెలియకుండా ఏం లేకుండా ఎలా చేస్తామో. సో, నాకు స్టడీస్ చాలా ఇంపార్టెంట్. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను నేను. సో, ఈ ఇండస్ట్రీలో ఉంటే నేను వాటిని నెగ్లెక్ట్ చేయలేదు. నా స్టడీ నేను చేసుకుంటేనే ఇది చేసుకుంటున్నా. సో, మా పేరెంట్స్ కూడా ఏమనలేదు. మా మమ్మీ ఓకే, మా డ్యాడీ ఓకే, మా ఫ్యామిలీ మొత్తం ఓకే. లైక్ రిలేటివ్స్‌కి కూడా ఎవ్వరు ఏది చెప్పరు. వాళ్ళకి నన్ను చూస్తే నేను చిన్నదో పెద్దదో కనిపించినా వాళ్ళకి చాలా హ్యాపీనెస్. వాళ్ళందరూ స్టోరీలు, స్టేటస్‌లు అడగడం. నేను లైక్ టెలివిజన్‌లో కూడా 'మాస్ జాతర' కామెడీ షో ఉంది కదా! అందులో చేశాను సీజన్ 1లో. సో, అవి లైక్ ఊర్లో జనాల్లోకి వెళ్ళాలంటే
టెలివిజన్ ట్రూ వెళ్ళాలి, ఎందుకంటే సినిమాలు అందరు చూడరు, కానీ ఇట్లాంటి షోస్ మాత్రం ఇరుముడి అందరు చూస్తారు. మాత్రం అందరు చూసేసారు. ఆ, అది లైక్ 105 years తర్వాత ఇలా జరిగిందంట అన్ని షోస్ కంప్లీట్ అవ్వడం. కంప్లీట్ అవ్వడం. ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్కటి చూస్తుంటే ఇరుముడి గురించి గూస్ బంప్సే. ఓకే, సక్సెస్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నావు. సో చాలా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మరి నీవి? నెక్స్ట్ అంటే రీసెంట్ గానే రిలీజ్ అయింది కదా, చూడాలి ఆడిషన్స్ అలా. వెళ్తున్నావా, ఆడిషన్స్ ఇస్తున్నావా? నేను యాక్చువల్లీ ఇరుముడికి సంబంధించి ఏ ఈవెంట్స్ కి అటెండ్ అవ్వలేదు. ఎందుకు మరి? వేరే షూట్ ఉండడం వల్ల అనుకోకుండా అటెండ్ అవ్వలేదు. మ్మ్. ఇంటర్వ్యూసే ఇప్పుడు ఇస్తున్నాను ఇరుముడికి సంబంధించి. మ్మ్. రీసెంట్ చాలా మంది సినిమా చూడలేదు, కొంతమంది టికెట్స్ దొరకట్లేదు అంట, నాకే మెసేజ్ చేస్తున్నారు టికెట్స్ దొరకట్లేదు అని. మ్మ్. కొంచెం అయ్యో మా వాళ్ళు చూడట్లేదు అనిపిస్తుంది కొంతసేపు. ఫుల్ హౌస్ అవుతున్నాయి కదా. యాక్చువల్లీ నేను ఫస్ట్ మా మమ్మీతో వెళ్ళాను, మ్మ్. మా మమ్మీతో వెళ్ళాను. నెక్స్ట్ డే అంటే ఫస్ట్ సీన్ నాదే కదా, అంత ఒకసారి చూసా కదా సరిపోలే నాకు. మ్మ్. సెకండ్ టైం నెక్స్ట్ డే వెళ్దామంటే నాకు టికెట్లు దొరకలే. నేను నైట్ బుక్ చేసుకున్నాంలే అని అలా ఉన్నా, టికెట్లు దొరకలే నాకు. నేను సండే రోజు వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా మా కాలేజ్ దగ్గర ఒక థియేటర్ ఉంటుంది, అక్కడికి ఎవ్వరు రారు, తక్కువ. అక్కడికే వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి చూసి వస్తాయి ఏ సినిమా ఉన్నా నా ఫ్రెండ్స్ తోటి. అక్కడ ఆ థియేటర్ ఫుల్ అయితే నాకు అసలు మైండ్ పోయింది, అంత మూలకున్న థియేటర్ కూడా ఇంతమంది జనాలు వచ్చేసారా అని చెప్పేసి. సో ఇరుముడి సక్సెస్ నేను చిన్నది చేసినా కానీ ఇరుముడి నేను చేసిన మూవీ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. రవితేజ గారితో మీ ఇంటరాక్షన్ ఏమన్నా ఉందా? అంటే లేదు, లేదు. సార్ తోటి నాకు కాంబినేషన్ సీన్స్ ఏం లేవు కాబట్టి సార్ని నేను కలవలేకపోయాను. మ్మ్. శ్వాసిక మ్యామ్ తోటే నేను మ్మ్. అంటే తన ఆ సీనే కాబట్టి ఒక ఆ, మేడం తో నా సీన్ వరకు నేను చేసేసి వచ్చాను. ఎవరైనా కలిసే అవకాశం వచ్చిందా? అజయ్ ఘోష్ గారిని కావచ్చు, లేకపోతే నాది ఓన్లీ శ్వాసిక మ్యామే కదా, సో ఆ సెట్ లో నేను మ్యామ్ ని మాత్రమే కలిసాను. మ్మ్. మ్యామ్ పక్కన లక్ష్మి గారు ఉంటారు, మ్మ్. ఆ సార్ని కలిసాను అంతే. మనమ్మ చూసిన తర్వాత ఏమనిపించింది? మనమ్మ షీఈస్ వెరీ క్యూట్ అండ్ లైక్ ఎట్లా అంటే చిచ్చరు పెరుగుతాను అసలు. తన లాంగ్వేజ్ ప్రాబ్లం అని కూడా ఏం ఉండదు, మంచిగా కలిసిపోతుంది. యాక్చువల్లీ నేను లేట్గా వెళ్ళా, వీళ్ళు సార్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో షూట్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక బాండ్ క్రియేట్ అయింది. నేను మధ్యలో వెళ్ళిన, బట్ నాకు కూడా నేను చేసిన 4 days అయినా కానీ వాళ్ళతో మంచి బాండ్ క్రియేట్ అయింది. ఆ అమ్మాయిలందరితో మేము అందరం మంచిగా ఉంటాం. సో అమ్మాయి వీళ్ళతో వచ్చి మాట్లాడుతూ ఉంటుంది నక్షత్ర, చాలా క్యూట్గా. ఇది చూసే లోపల ఉండదు, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ మమ్మీని చూసి నేను షాక్ అయ్యా, తనే నా మదర్ అని. చాలా చిన్నగా అనిపిస్తారు, తను మాత్రం చాలా బాగా చేస్తుంది, క్యూట్గా మాట్లాడుతుంది ఓకే ఓకే. నక్షత్ర. నెక్స్ట్ మీ కెరియర్ ప్లానింగ్స్ ఏంటి? అంటే తమిళ ఇండస్ట్రీకి వెళ్దామని ప్లాన్ లేదు. చేస్తున్నారా, లేకపోతే ఇక్కడే మన ఇక్కడే తెలుగులోనే నన్ను prove ప్రూవ్ ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నారా? ఆల్రెడీ కొంచెం ప్రూవ్ చేసుకున్నాను, ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలని క్యారెక్టర్స్ అనుకుంటున్నాను. కోసం చూస్తున్నారు. సో ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు నెక్స్ట్? అంటే ఉంటది కదా, అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? అల్లు అర్జున్ గారు. ఓ తగ్గేదేలే, ఇంకంటే ఇప్పటికే సార్కి చాలా పాన్ ఇండియా లెవెల్ కాదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అసలు. సో ఒకవేళ నెక్స్ట్ తన మూవీలో ఛాన్స్ వస్తే ఇంకా అంతేనా, అల్లు క్లౌడ్ తీసుకొచ్చేసి- 9 లో ఉంటావా? లేదు, అందరి హీరోలతోటి చేయాలి అనుకుంటున్నా, లైక్ ఒక ఆర్టిస్ట్ గా Okay. నాకు నేను గుర్తుండిపోయే ఒకవేళ క్యారెక్టర్స్ తమిళ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒకవేళ ఛాన్సెస్ వస్తే వస్తే చేస్తాను, బట్ నా అంతటి నేను వెళ్ళను. వెళ్ళాను. నాకు ఇక్కడున్న ఆఫీసులకు వెళ్ళడమే భయం. ఓకే, కొంచెం భయస్తురాలు అన్నమాట. భయస్తురాలు అంటే నేను ఇంట్రోవర్ట్ కాదు, అటు మొత్తం Extrovert ఎక్స్ట్రోవర్ట్ కాదు. కాదు, రెండు కలిపి యాంబివర్ట్. అదే తెలియనంత వరకు Okay. ఇంట్రోవర్ట్ లాగా ఉంటా, తెలిసిన once తర్వాత తెలిసాక, మొత్తం దుమ్ము ఇట్లా లేపుతారు అనమాట. ఆ, సో మన తెలంగాణ స్లాంగ్ లో ఎవరికైనా ఇచ్చి పడేయాలంటే ఎట్లా ఇచ్చి పడేస్తే ఒక చిన్న డైలాగ్ తోని? సారీ నేను తెలంగాణ అంతగానం స్లాంగ్ మాట్లాడను. మా డాడీ సెంటరింగ్ మేస్త్రి అనమాట, అక్కడక్కడ కొన్ని రోజులు చేస్తా ఉంటారు. ఆంధ్రాలో కూడా కొన్ని రోజులు ఉన్నాం. అండ్ ఇండస్ట్రీకి వచ్చాక మనకి ఫస్ట్ రావాల్సింది మర్యాదగా మాట్లాడడం. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా, మనం తెలంగాణలో కొంచెం ర్యాష్ గా మనం మాట్లాడేది మంచిగా ఉంటాయి కానీ rash గా. అర్థం చేసుకోవాలి. సో నాకు ఫస్ట్ నుంచి ఇట్లా అటు ఆంధ్ర కాదు ఇటు తెలంగాణ కాదు, నార్మల్ గా మధ్యలో మాట్లాడుతూ ఉంటా. సరే, ఒకవేళ నీ స్టైల్లోనే ఒకవేళ ఒకరికి సీరియస్ వార్నింగ్ ఇవ్వాలంటే ఎట్లా ఇస్తావు? రైట్ నో రైట్ నౌ ఇప్పుడు ఒక సీన్ ఇప్పుడు నడుస్తుంది, రైట్ నౌ నువ్వు సీరియస్ గా ఒక వార్నింగ్ ఇవ్వాలి ఒకరికి, ఎలా? ఆడపిల్లే కదా, ఏం చేయలేదు కదా అనుకోకు. వన్స్ వాళ్ళు నిర్ణయించుకుంటే ఏదైనా చేయగలరు, ఎక్కడి నుంచి అయినా వచ్చి దుమ్ము లేపేయగలరు. అర్థమవుతుందా?
ఏదో వచ్చేసింది చెప్పేసాను, సారీ. లేదు లేదు, సారీ ఎందుకు, లైక్ అట్లనే ఉండాలి కదా, అంత ధైర్యంగా ఉండాలి, అంత ధైర్యంగా మాట్లాడాలి. మీరు భయపడకుండా అన్ని ఆడిషన్స్కి అటెండ్ అయితే మంచి లైక్ నాకు కొంచెం ఎవరు ఎలా లైక్ ఆఫీస్లలో బాయ్స్ ఎక్కువ ఫేస్ చేస్తుంటారు, ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చారు అట్లా అని. అవునవును. నాకు ఎవరైనా రిజెక్ట్ చేస్తే మొహం మీద చాలా ఇక అది మైండ్లో ఉండిపోతుంది, ఒక 1 డే ఉండిపోతుంది. కళ్ళు అంటే కొంచెం ఎట్లన్నా హర్ట్ అయ్యేటట్టు మాట్లాడితే ఇంకా అంతే, అది నేను తీసుకోలేను. ఓకే ఓకే, దానికోసం ఎవరైనా ఉంటే పక్కా లైక్ నా అక్కడ సంబంధించిన వాళ్ళు ఉంటే నేను ఒక్కదాన్నే వెళ్తాను. నేను షూట్స్‌కైనా ఒక్కదాన్నే వెళ్తా. ఎక్కడికైనా ఆంధ్ర ఎక్కడికైనా ఒక్కదాన్నే వెళ్తా. నాకు ధైర్యం ఉంది. నేను చూస్తే అసలు ఏం అట్లా కాదు. నేను కంప్లీట్ డిఫరెంట్. ఇంట్లో మొత్తం చాలా ఫ్రీగా ఉంటా. బయటికి కూడా వెళ్తా. ఒకదాన్నే అన్ని ఊరు ఎక్స్‌ప్లోర్ అమ్మేస్తది అంటారు చూసారా? అట్లాంటి రకం. ఎక్స్‌ప్లోర్ బాగానే చేస్తావు అనమాట. అన్ని ఊళ్ళు అంతా అంతా ఆ! బాగానే తిరుగుతావు. నేను నా 10th నుంచే ఒక్కదాన్ని తిరగడం స్టార్ట్ స్టార్ట్ చేసిన. చేశారు. ఓకే. సో సెట్‌లో అంటే నీ సీన్ అప్పటికి పెద్దగా అంటే అంటే చాలా సీరియస్ సీన్ కాబట్టి ఆ టైంలో ఎట్లా ఉండేది అక్కడ? అంతా జోయల్‌గా ఉండేదా? లేకపోతే అందరూ సీరియస్‌గా ఉండేవాళ్ళా? చెప్తున్నాను కదా! లైక్ డైరెక్టర్ సారే సీరియస్‌గా లేరు. అంటే నేను డైరెక్టర్‌ని అన్నట్టు అస్సలు ఉండరు. నీట్‌గా ఇక్కడ ఇలా కూర్చోవాలి, ఇక్కడ ఇలా చేయాలి, ప్రతి చిన్నది కూడా సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు నీట్‌గా. మంచిగా మాట్లాడతారు. ఒకటి కామెడీ ఏంటంటే నాది మర్డర్ చేసే సీన్ ఉంటది. అది వేరే ఇక్కడ హైదరాబాద్‌లో షూట్ చేసినారు. నాకు తెలీదు ఆ సీన్ అని చెప్పి. నేను వెళ్ళా, రెడీ అయిపోయా, మేకప్ చేసుకొని సెట్‌లోకెళ్ళా. యాక్చువల్లీ నాది కంటిన్యూయేషన్ సీన్ అంట. అంటే నన్ను కొడతారు కదా! మొత్తం లైక్ డల్ ఫేస్ అలా ఉండాలి కదా! మేకప్ ఏసావు కదూ అని సార్ అంటే, అవును సార్ అని చెప్పా. అయితే ఈ హీరోయిన్ అర్జెంట్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయండమ్మా అని చెప్పి అన్నారు. సార్ చాలా జోక్స్ ఏస్తూ ఉంటారు. ఒక ఫోటో కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశా. లైక్ అక్కడ జరుగుతున్న కాన్వర్జేషన్. సార్ అస్సలు ఒక ఇదితోటైతే ఉన్నారు. చాలా జోయల్‌గా ఉంటారు. అండ్ నాకు మర్చిపోలేని విషయం ఏంటంటే, ఇరుముడి సెట్‌లో లైక్ ఫుల్ ఏడ్చేసిన. అది ఏమంటారు? సీన్‌లోనే ఓకే. లాస్ట్‌కి ఏడుస్తాం కదా! ఒక 2 మినిట్స్ కంటిన్యూగా 2, 3 మినిట్స్ కంటిన్యూగా అటు ఇటు చూస్తూ ఏడుస్తూనే ఉన్నా. కట్ అయింది. క్లాప్స్ వినిపించాయి. సెట్ అంతా క్లాప్స్ వినిపించాయి. ఓహ్! సార్ కొట్టమన్నారు. చాలామంది కొట్టారు. నాకేం అర్థం కావట్లేదు. ఏడ్చి ఇలా తుడుచుకున్నా అంతే. ఆ క్లాప్స్ అని వింటుంటే ఒక యాక్టర్‌గా నాకొక అచీవ్‌మెంట్ అది. లైక్ నేను చేసినది ఏదో చిన్నదో, పెద్దదో కానీ నాకొక అచీవ్‌మెంట్ అయితే వచ్చింది. అదైతే నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. సో నైస్. సో ఏదైనా రియాలిటీ షోలో నీకు పిలిస్తే ఆఫర్ వస్తే ఎళ్తావా మరి? రైట్ నౌ ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్. రైట్ నౌ అయితే అంటే నాకు నేను ఇంకా క్రియేట్ చేసుకోలేదు. అది క్రియేట్ చేసుకున్నాక పక్కా వెళ్తా. సో మొత్తానికైతే ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఇప్పుడు రైట్ నౌ సినిమాలు జరుగుతున్నాయి. సినిమాసే చేస్తాను రైట్ నౌ. నా ప్యాషన్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలి. అదే ఈ అమ్మాయి నేను క్విట్ అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకోవాలి. అలా చేసి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు త్రిష నీకు? హీరోయిన్ అంటే సమంత గారు. ఎందుకు అనంటే మా మదర్ కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్లారనమాట. యాక్చువల్లీ సమంత గారిది, మా మమ్మీది ఒకటే స్టేజ్‌లో ఉండే. ఆవిడని చూసి మా మమ్మీ రికవర్ అయింది. చాలా స్ట్రాంగ్ అయిపోయింది. మా మమ్మీకి చాలా ఫేవరెట్ ఆవిడ. నాకు హీరోయిన్స్ ఇట్లా మారుతూ ఉంటారు. బట్ సమంత గారిని ఇన్‌స్పైర్ చేశారు చాలా మందిని తను. సో, మ్యామ్ ఇప్పుడు ఫేవరెట్. ఏదన్నా ఒక డైరెక్టర్ సినిమా చెయ్యాలని ఏమన్నా ఉందా? కొంతమంది ఫేవరెట్ డైరెక్టర్స్ ఉంటారు కదా! ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు కావచ్చు, లేకపోతే సుకుమార్ గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, ఇట్లా కొంతమంది ఫేవరెట్ డైరెక్టర్స్ ఉంటారు. సో అలా నీకు ఏదన్నా ఒక డైరెక్టర్ సినిమా చేయాలని ఉందా? రాజమౌళి గారితో చేయాలని. ఎందుకంటే ఆయన చాలా పర్ఫెక్ట్‌గా అయితేనే తీసుకుంటారు అండ్ పర్ఫెక్ట్ సీన్ అయితేనే చేస్తారు కదా! అంటే ఆయన మూవీలో సెలెక్ట్ అవ్వడం కూడా గొప్ప విషయం అంటారు. అంటే నా ఫీలింగ్. అంటే అందరూ పర్ఫెక్ట్‌గా ఉంటేనే తీసుకుంటారు. చెయ్యాలని ఉంది రాజమౌళి గారితోటి. అంటే ఒక మంచిగా అనిపిస్తది. బాహుబలి ద్వారా మనకి తెలుగు ఇండస్ట్రీకి చాలా పేరు తీసుకొచ్చారు కదా! రేపటి రోజున నీకు కూడా అంతే. ఆల్రెడీ ఒక రికగ్నైజేషన్ వచ్చింది. ఇంకా మంచి మంచి పాత్రలు చేస్తూ నీవు ఏదైతే అనుకున్నావో అది పూర్తిగా సక్సెస్ అవ్వాలని, ఇంక ఇలాంటి సినిమాలు చాలా బాగా చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.